ఆనందన్న ఆనందన్న మొత్తం కవర్ చేస్తున్నావు. రా 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 నువ్వే వచ్చావన్నా. అందరికీ నమస్కారాలు. ఈరోజు మా కుటుంబంలో అందరికంటే పెద్దగా ఉండే జయకృష్ణ గారి సత్యమని పద్మజి గారు దొరకడం చాలా బాధాకరం. ఈ కుటుంబానికి చాలా తీరని లోటు. నాకు పెళ్లిగా మునుపుండిచ్చి జయకృష్ణ గారితో అదే మరిగా ఆవిడతో పరిచయం ఉండేది. మా పెళ్లి విషయంలో కూడా మీరే పెద్దగా ఉండి కూడా అన్నీ చూసుకున్నారు. ఇంట్లో కూడా అందరూ యంగ్స్టర్స్గా ఉంటే మా అత్తగారి తర్వాత ఆవిడే పెద్దరికం చేస్తూ అందరినీ ఏ విధంగా అన్ని విషయాలు చూసుకోవాలని చూసుకుంటూ వచ్చారు. అలాంటి ఒక విధంగా చెప్పాలంటే అందరికీ ఏ అవసరాలు ఉన్నా కానీ కుటుంబానంతా కూడా కలుపుకుంటూ ముందుకు పోయారు. ఇటీవల కాలంలో వాటికి సుస్థి కావడం, అనారోగ్యం కావడం, దాంతో ఈరోజు తెల్లవారితో చనిపోవడం చాలా బాధేస్తుంది. ఓసారి అందరికంటే జయకృష్ణ గారికి కూడా చాలా తీరని లోటు ఇది. ఓసారి ఈ వయసులో ఇలాంటి రావడం చాలా బాధేస్తుంది. కానీ ఇది ఇలాంటి సమయంలో నా బావగారికి అయితే ప్రగాఢమైనటువంటి సంఘీభావాన్ని సానుభూతి తెలియజేస్తూ దేవుడు ఆయనకి అన్ని విషయాల్లో ముందుండాలని కోరుకుంటున్నాను. నాకు ఈ కుటుంబంతో పరిచయం అయింది మొట్టమొదటిసారిగా ఈయన నాకు పరిచయం అయింది ఒక సినిమా ఎగ్జిబిటర్గా. నేను అప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉంటే ఫస్ట్ టైం నా దగ్గరికి వచ్చేవారు. అక్కడి నుంచి పరిచయం, తర్వాత మా నాయకుడు అయినటువంటి మామగారు అయినటువంటి రమారావు గారిని కలవడం అవన్నీ జరిగాయి. ఈయనే అన్ని విషయాల్లో ముందుండారో చూశారు. అలాంటి వ్యక్తికి ఈరోజు రావడం చాలా బాధేస్తుంది. ఏదేమైనా మేము అందరం అండగా ఉంటాం. ధైర్యంగా ఉంటాడు, ధైర్యంగా ఉండడం. ఇది ఎవరూ తీర్చలేని లోటు, చాలా బాధాకరమైన సంఘటన. తలుచుకుంటూ ఒకసారి చాలా బాధేస్తుంది. ధైర్యంగా ఉండడం తప్ప వేరే మార్గం లేదు. థ్యాంక్ యూ. ఒక అనుకోని అంటే ఒకవేళ పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదు. కానీ మాకు అమ్మగారు అక్కడ ఉండేవారు మెడ్రాస్లో. నాన్నగారు అప్పుడు అక్కడ మెడ్రాస్లో ఉండేవాళ్ళు షూటింగ్ నిమిత్తం. ఎప్పుడన్నా చుట్టూ చూపున వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు. అమ్మగారు నాన్నగారిని చూసుకోవడం, ఇప్పుడు ఆయన పద్ధతులు, ఆయన పొద్దున్న లేవడం, షూటింగ్కి వెళ్ళడం, ఆయన అన్ని దగ్గర ఉండి చూసుకునేవాళ్ళు. సో మాకు అమ్మతో సమానం. ఇక్కడ మా వదిన గారు అప్పుడు మేమంతా పిల్లలు ఇక్కడ స్కూల్కి వెళ్తుండేవాళ్ళం. అన్నీ ఆవిడ దగ్గర నుండి చూసుకునేవారు మా పెద్ద వదిన గారు.
అదే పాత రోజులను గుర్తుకొస్తారు. చిన్నప్పుడు ఇలా మమ్మల్ని పెంచింది ఆవిడ, ఎంతో ఆప్యాయంగా, ఎంతో తల్లితో సమానంగా, జీర్ణించుకోలేని ఒక ఆవిడ లేరన్నది ఒక పెద్ద దిగ్భ్రాంతి గురి చేసింది. ఆవిడ ఆత్మశాంతించాలని అప్పుడప్పుడు మనం సెలవుల్లో అటు తీసుకెళ్ళడం, ఆవిడే ఏది ఉన్నా డిసిషన్ అన్నయ్య గారికి అంటే కూడా ఆవిడ ఎక్కువ బాగా ఆయన ఒక నియంతగా ఉంటే ఈవిడేమో మాకంత స్వాతంత్రాన్ని ఇచ్చి అలా పెంచడం, మా ఇష్టాలన్నీ కూడా ఆవిడ ప్రతిదీ ఒకటని కాదు, ప్రతిదీ కూడా ఆవిడ ఎంతో మా చదువు నుంచి అలాగే మాకు కావాల్సిన నిత్యావసర వస్తువుల నుంచి కూడా అన్నీ ఎంతో తల్లిలాగా చూసుకునేవారు. అటువంటిది పోవడం అనేది ఊహించడం మనం ఓకే తట్టని విషయం. ఆవిడకి ఆ భగవంతుడు ఆవిడ ఆత్మ శాంతి చేకూర్చాలని